కనకన్ గారి పాటలో పార్ట్ 2 పాఠానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు. एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. ఇక్కడ एक मनुष्य అంటే एक आदमी ఏ ధర్మరాజ్ ఓ ధర్మరాజా అని చెప్పి భీష్ముడు ధర్మరాజుని ఉద్దేశించి చెప్తున్నాడు. एक मनुष्य संचित करता है. संचित करना అంటే इकट्ठा करना, जमा करना, भोग చేయడం. एक आदमी धन को इकट्ठा करता है. अर्ध, अर्ध का अर्थ है पैसे. अर्ध का अर्थ क्या है? पैसे. अर्ध అంటే డబ్బులు, సంపాదన. एक आदमी पाप के बल से, पाप के आधारित बल से, పాపం చేసి ఆ బలంతో అంటే పాపం చేయడం ద్వారా డబ్బులు जमा करता है, इकट्ठा करता है, కూడబెడతాడు. और भोगता उसे, और ये जो इकट्ठा किया है वो उसको नहीं भोगता है. ఎవరైతే ఆ పాపం చేసాడో ఏదో చేశాడో వాడు డబ్బులైతే కూడబెట్టాడు తప్పు చేసి, కానీ ఆ డబ్బుల్ని वह नहीं भोगता है, అతడు అనుభవించడు. దాన్ని ఎవరు అనుభవిస్తారట? और भोगता उसे दूसरा, और उस संपत्ति को दूसरा आदमी भोग लेता है. ఏదైతే ఈ సంపాదన ఉందో ఈ సంపాదనని వేరొకడు అనుభవిస్తాడంట. అది కూడా ఎలా అనుభవిస్తాడంట? భాగ్యవాద్ కే ఛల్ సే. భాగ్యవాద్ అంటే అదృష్టం. భాగ్యవాద్ అంటే ఫార్చ్యూన్, అదృష్టము అనేటటువంటి పేరుతో ఛల్ సే, ఛల్ కా అర్థం హై ధోకా, మోసం. సో భాగ్యవాద్ అదృష్టం అనేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి చర్య ద్వారా మరొకడు దాన్ని అనుభవిస్తాడు. దీనికి ఉదాహరణగా ఏం చెప్పచ్చండి? భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి రాజ్యాన్ని అంతని, సంపత్తిని అంతని కూడా కూడపెట్టి పనిచేస్తే దాన్ని దుర్యోధనుడు వచ్చి కేవలం అదృష్టం, రాచరిక పాలన, తన తనకు వారసత్వం అనే ఒకే ఒక పేరుతో దాన్ని అనుభవిస్తున్నాడు అని భీష్ముడు చెప్తున్నాడు ఇక్కడ. तो भाग्यवाद के नाम पर, भाग्यवाद के नाम से धोखा देकर अनुभव करता है. ఆ డబ్బుల్ని, ఆ సంపాదనని, ఆ తాలూకా వారసత్వ సంపద ఏదైతే ఉందో దాన్ని మరొకడు అనుభవిస్తాడు. మరొకసారి, एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से. एक आदमी पाप के आधारित बल से, पाप के बल से धन इकट्ठा करता है, लेकिन दूसरा आदमी उसी धन को भाग्यवाद के नाम से धोखा देकर उसका अनुभव करता है. तो ఒక వ్యక్తి పాపం చేసి కొంత డబ్బులు కూడబెడితే వేరొకడు అదే సంపదని అదృష్టం పేరు చెప్పి అనుభవిస్తాడు. ఇందులో గ్రామర్ పట్టాలు చెప్పుకున్నాం. नर समाज का भाग्य एक है. नर समाज, नर का अर्थ है मानव, आदमी. तो मानव समाज, नर समाज का अर्थ है मानव समाज. तो मानव समाज का भाग्य एक है. हर एक मानव समाज का भाग्य तो भगवान के द्वारा दिया गया एक भाग्य है. वो क्या है? वह श्रम है, वह भुजबल है. वही भगवान के द्वारा दिया गया एक भाग्य क्या है? हर आदमी को श्रम करने का गुण. भुज में बल, भुज का बल, भुजबल. भुज में जो बल होता है वही भगवान के द्वारा हर एक व्यक्ति को दिया गया भाग्य है. तो మనిషికి ఉన్నటువంటి నిజమైనటువంటి అదృష్టం ఏంటండి అని అంటే, మానవ సమాజానికి అదృష్టం అంటే అది కేవలం శ్రమించేటటువంటి తత్వం, అలాగే తన భుజంలో బలం అంటే పని చేయడానికి కావలసిన శక్తి. శ్రమించడము, ఆ శ్రమించడానికి కావలసిన శక్తి ఏవైతే ఉన్నాయో అవే మానవ సమాజానికి వరం లాంటివి, అవే మానవ సమాజానికి ఒక అదృష్టం లాంటివి. జిస్కే సమ్ముఖ్, జిస్ శ్రమ్ కే ఆగే, ఎవరైతే కష్టపడతారో ఆ కష్టానికి ముందు, జిస్కే సమ్ముఖ్, ఇక్కడ జిస్కే అని దేనికోసం వాడారండి? శ్రమ్ కే అని అర్థం. శ్రమ్ కే ఆగే, ఆ శ్రమ అనేటటువంటి దాని ముందు, సమ్ముఖ్, సమ్ముఖ్ అర్థే సామ్నే, ముఖ్, ముఖ్ అర్థే ఫేస్, और सम అంటే సామ్నే. సో ముఖ్ కే సామ్నే, ऐसा श्रम के आगे, శ్రమ के ముందర झुकी हुई, झुकना టు బెండ్, టు బౌ, తల వంచడం. जिसके सम्मुख झुकी हुई है, ఏదైతే శ్రమ అనేది ఉందో ఆ శ్రమ ముందు ఏదైనా సరే తల వంచుతుందంటే ఇక్కడ ఏది తల వంచుతుందని చెప్తున్నాడు? పృథ్వీ, ధరతి, భూమి. ఎవరైతే శ్రమిస్తారో వారి ముందు యావత్ భూమి సైతం తల వస్తుంది. और विनीत नभतल, भूमि మాత్రమే కాదు వినయంతో, అది కూడా భూమి. నభతల్, నభతల్ का अर्थ है గగనతల్, ఆకాశం ఉపరితల భాగం అంతటిని కూడా నభతల్ అని చెప్తాం.
సో భూమి మాత్రమే కాదు, భూమి ఆకాశం సైతం ఎవరైతే శ్రమిస్తారో, శ్రమ అనేటటువంటి గుణానికి అవి రెండు వినీత్ ఒక వినమ్రతాసే సిర్ జుక్తే హై, తమ తల వంచుతాయి. అంటే శ్రమ ముందు, శ్రమ యొక్క గొప్పదనం ముందు ఎంతో గొప్పవైనప్పటికీ కూడా భూమి ఆకాశాలు సైతం తల వంచి నమస్కరిస్తాయి, అలాంటి వాళ్ళని గౌరవిస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం మనకి తెలుస్తుంది. సో నర్ సమాజ్ కా భాగ్య క్యా హై, నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై, వ శ్రమ్ వ భుజబల్ హై. మనకి పరీక్షలోని అడుగుతుంటే చాలా మంది పిల్లలు రాసేటటువంటి సమాధానం నర్ సమాజ్ కా భాగ్య క్యా హై అని అడిగితే నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై అని రాస్తున్నారు. ఏక్ హై అనే దాంట్లో అర్థం లేదు, కింద దాంట్లో అర్థం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించి అది రాయాలి. ఆ అదృష్టం ఏంటండి అని అంటే శ్రమ భుజబలం. మానవ సమాజానికి దేవుడు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే శ్రమించడం, ఆ శ్రమించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించాడు. ఈ శ్రమ ఏదైతే ఉందో, శ్రమించడం ఏదైతే ఉందో దాని ముందు వినయంతో భూమి ఆకాశం సైతం కూడా మన ముందు తల వంచి నమస్కరిస్తాయి. జిస్నే శ్రమ్ జల్ దియా, హే ధర్మరాజ్, జిస్నే శ్రమ్ జల్ దియా, శ్రమ్ జల్, శ్రమ్ కా జల్ పసీనా. ఇది బహువ్రీహి సమాసం కింద మనం చెప్పుకోవాలి. శ్రమ్ కా జల్ అంటే శ్రమించడం వల్ల ఏ నీరు వస్తుందండి, శ్రమించడం వల్ల మనకి చెమట వస్తుంది. సో ఈ చెమటని మనం పసీనా అంటాం. కాబట్టి వేరే అర్థాన్ని ఇచ్చేటటువంటి అర్థం వచ్చింది కాబట్టి దాన్ని మనం బహువ్రీహి సమాసం కింద చెప్పాలి. జిస్నే శ్రమ్ జల్ దియా, జిస్నే ఎవరైతే, శ్రమ్ జల్ దియా శ్రమజలాన్ని చిందించారో, శ్రమజలాన్ని ధారపోసారో, ఉసే వారిని, పీచే మత్ రహజానేదో వెనక ఉండిపోనివ్వద్దు, వెనకబడిపోనివ్వద్దు. మన సమాజంలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది ఏంటంటే కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా వెనకనే ఉంటారు. ఆ కష్టాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, ఆ కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్న వాళ్ళు ఇంకా ఎత్తుకు ఎదుగుతారు. సో దీంట్లో చాలా మంది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే కష్టాన్ని కోర్చి మనకు ఆ సంపదల్ని, ఆ వస్తువులన్నింటినీ కూడా అందిస్తున్నారో వారిని ఎప్పుడు కూడా వెనకబడిపోనివ్వకూడదు. శ్రమిస్తున్నటువంటి శ్రామికులు, వాళ్ళని ఏమంటామండి, లేబర్స్ అంటాం, శ్రామికులు అంటాం. సో ఈ శ్రామికులు ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉంటారో ఉసే పీచే మత్ రహజానేదో, పీచే రహజానా అంటే వెనకబడిపోవడం, పీచే మత్ రహజానేదో వెనకబడిపోనివ్వద్దు. మత్ అంటే నెగిటివ్ మీనింగ్, మత్ అంటే నో అని అర్థం. సో వద్దు అని అర్థం. వారిని వెనకబడిపోనివ్వద్దు. విజీత్ ప్రకృతి సే పెహలే, విజీత్ అంటే విక్టోరియస్, విజయం సాధించినటువంటి, ప్రకృతి సే పెహలే, ప్రకృతి అంటే మళ్ళీ మన చుట్టూ ఉన్నటువంటి సమాజం. సమాజం విజయం సాధించిందంటే వారి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి ప్రతిఫలాన్ని సమాజం అనేది అనుభవిస్తుంది. సో ఆ ప్రతిఫలాన్ని సమాజం అనుభవిస్తుంది అనే దాన్ని ఇక్కడ విజయంగా చెప్పొచ్చు మనం. సో ప్రకృతి విజయం సాధించింది అంటే చుట్టూ ఉన్న సమాజం దాన్ని అనుభవిస్తున్నారు. కానీ అలా అనుభవించేసే పెహలే, ఉస్కే పెహలే అంటే వారి కష్టాన్ని సమాజం అనుభవించే కన్నా ముందే ఉస్కో సుఖ్ పానేదో, ఎవరైతే ఆ వస్తువుని తయారు చేయడానికి కష్టపడ్డారో, ఎవరైతే దాని వెనకాతల శ్రమని చిందించారో, శ్రమజలాన్ని చిందించారో వారిని మొదటగా సుఖ్ పానేదో, వారిని ఆ సుఖాన్ని ముందుగా అనుభవించని, కష్టపడిన వాడికి ఆ సుఖాన్ని అనుభవించే అవకాశాన్ని కల్పించు. అంటే ధర్మరాజా, నువ్వు ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయాలి, నువ్వేదో సంపదని అనుభవించాలని కాదు. దుర్యోధనుడు రాజు అయితే కనుక ఎవరైతే ఈ కార్మికులు, ఎవరైతే ఈ శ్రామికులు వాళ్ళందరూ ఉన్నారో వారికి శ్రమకు తగిన ఫలితాన్ని వాళ్ళు అనుభవించడం అసాధ్యం. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధం ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి గొప్ప రాజు వస్తే వారికి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందించగలిగే రాజు వస్తాడని చెప్పి ఆశతో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి నువ్వే ఆ పని చేయాలి, నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే శ్రమజాలాన్ని చిందిస్తున్నారో వారిని ఎప్పుడు కూడా వెనకబడిపోనికూడదు. సమాజం అంతా కూడా వారి కష్టాన్ని అనుభవించే కన్నా ముందే వారిని ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలాన్ని ఆనందించనివ్వాలి, వాటిని అనుభవించనివ్వాలని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత जो कुछ न्यस्त प्रकृति में वो मनुज मात्र का धन है, हे धर्मराज, जो भी ఏదైనా సరే, ఏదైతే न्यस्त का अर्थ है रखा हुआ, ఉంచబడినటువంటి, जो कुछ न्यस्त है प्रकृति में जो भी रखा हुआ है, भगवान के द्वारा प्रकृति के अंदर जो भी रखा हुआ है, భగవంతుడి ద్వారా ప్రకృతిలో ఏదైతే ఉంచబడినాయో, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏ రకమైన వస్తువులైనా సరే, ఏదైనా సరే భగవంతుడి ద్వారా ఏదైతే సహజ సిద్ధంగా ఇవ్వబడి ఉన్నాయో, ఒక మనిషి మాత్ర కాదని, అది కేవలం మనిషి యొక్క సంపద. అంటే నీది నాది అని కాదు, ప్రతి మనిషికి కూడా ప్రాకృతిక సంపద మీద
అధికారం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందంటే ఆ అధికారం కూడా ఎలా ఉంటుందంట, ఎవరైతే శ్రమిస్తారో వారికి మాత్రమే అందులో నుంచి ఫలాన్ని తీసుకునే అధికారం ఉంటుంది. అది ప్రత్యేకంగా చెప్పడం. ప్రతి వస్తువు మీద అధికారం ఉంటుంది, కానీ శ్రమించిన వాడికి ఆ ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి సంపద నీది నాది కాదు ధర్మరాజా. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఇక్కడ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా భూమి మీద ఉన్న వస్తువుల్ని అనుభవించేటటువంటి అధికారం, హక్కు ఉన్నది. హే ధర్మరాజు, ఇసిలియే ధర్మరాజా, అందుకనే ఓ ధర్మరాజా, ఉస్కే కణి కణిక అధికారి, భూమి మీద ఉండేటటువంటి అణువు ఏదైతే భగవంతుడి ద్వారా ఉంచబడిందో దాని మీద ప్రతి అణువు మీద కూడా కణి అంటే అర్థం హర్ కణ్, ప్రత్యేక కణ్, ప్రతి ఒక్క కణం మీద కూడా అధికారి జన్ జన్ హే, ప్రతి కణం యొక్క అధికారి యజమాని ఎవరంట అంటే జన్ జన్ హే. జన్ జన్ అంటే హర్ జన్, ప్రతి ఒక్క అర్థం. ప్రతి ఒక్క మనిషి తాలూకా హక్కు, భూమి మీద ఉంచబడినటువంటి ప్రతి వస్తువుని అనుభవించే హక్కు భూమి మీద ఉండే ప్రతి మానవుడికి కూడా ఉంది అని చెప్పడమే ఈ పాఠం తాలూకా ఉద్దేశం. కాబట్టి ధర్మరాజా, నువ్వు రాజువైతే అలాంటి శ్రామికులకు మంచి జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా ఈ భూమి మీద ఉండే సంపదను అనుభవించే హక్కు ఉంది, కానీ వాళ్ళు అనుభవించలేకపోతున్నారు సరైన రాజు లేక. కాబట్టి ఈ యుద్ధం అలాంటి ప్రజలు ఎవరైతే కష్టపడేటటువంటి శ్రామికులు ఉన్నారో వారి శ్రేయస్సు కోసం, వాళ్ళ మంచి కోసం నువ్వు తప్పకుండా చేయాలి, యుద్ధం చెయ్యి అని చెప్పి సంబోధిస్తూ, ధర్మరాజుని సంబోధిస్తూ అతనికి సందేశాన్ని ఇస్తూ ఈ పాఠం చెప్పడం జరిగింది. అయితే ఇందులో గ్రామర్ టాపిక్స్ వచ్చినట్లయితే మనుజ్ అన్నాడు. మనుజ్ అంటే అర్థం మనుష్య, ఆద్మీ, అలాగే నర్ అనే పదాలు మనం వాడుకోవచ్చు. అలాగే మానవ్ అని కూడా రాసుకుంటాం. అలాగే సంచిత్ కర్ణ అంటే జమా కర్ణ, ఇకట్టా కర్ణ, పోగు చేయడం. సంచిత్ కర్ణ, జమా కర్ణ, ఇకట్టా కర్ణ. తర్వాత అర్ధ అంటే పైసా, अर्ध का मतलब है पैसा, डబ్బు. అలాగే భోగ్న అంటే అర్థం అనుభవ కర్ణ. భోగ్న अनुभव करना. मेरा लाभ उठाना, ఆ లాభాన్ని పొందడం. భోగ్న అంటే అనుభవించడం లేదా లాభాన్ని, ఆ వస్తువు సంబంధించిన లాభాన్ని పొందడం. భాగ్యవాద్ అంటే లక్, అదృష్టం. చల్ అంటే ధోకా. చల్ అంటే ధోకా, దీన్నే మోసము, డిసీవింగ్ అని చెప్పి మనం చెప్తాం. అలాగే నర్ సమాజ్ అంటే మానవ సమాజ్. అలాగే శ్రమ్ అంటే అర్థం మెహనత్. శ్రమ్ కా అర్థ హై మెహనత్. అలాగే ఇక్కడ నర్ సమాజ్, భుజ్బల్ అనే పదాలు వచ్చాయి. ఇవి రెండు కూడా తత్పురుష సమాజ్. నర్ సమాజ్ అంటే నరోం కా సమాజ్. అలాగే భుజ్బల్ అంటే భుజ్ కా బల్, భుజం యొక్క బలం, మనుషుల యొక్క సమాజం. కాబట్టి యొక్క అని వచ్చింది కాబట్టి ఇది తత్పురుష సమాజ్ అని చెప్తాం. అలాగే ఇందులో నిజానికి నబుతల్ అనే పదం ఉంది. నబుతల్ అనేటటువంటిది ఒకే పదం, ఇది కూడా తత్పురుష సమాస అవ్వాలి. నబుకాతల్ అంటే ఆకాశం యొక్క ఉపరితలం అని మనం కొన్ని చోట్ల నబ్ వేరేగా తల్ వేరేగా తీసుకుని నబ్ ఔర్ తల్ అనే అర్థంలో వాడుతున్నారు. కాబట్టి ద్వంద్వ సమాస్ కూడా ద్వంద్వ సమాస్ అనేటటువంటిది ఎక్కువగా ఇస్తున్నాడు. యాక్చువల్గా ఇది తత్పురుష సమాస్ అవ్వాలి, కానీ ద్వంద్వ సమాసం కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. మనకి పరీక్షలో ఇచ్చేటప్పుడు ఆప్షన్స్ ఇస్తున్నాడు, చూస్ ద రైట్ వన్ అని ఇస్తున్నాడు, కరెక్ట్ ఏదైనా చూడమంటున్నాడు. ఒకవేళ
ఇది ఇచ్చేటప్పుడు ద్వంద్వ సమాస్ కానీ తత్పురుష సమాస్ కానీ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇవి రెండింటికి సంబంధం లేకుండా వేరేది ఇస్తే అప్పుడు ఇది తప్పు అన్నట్టు. కాబట్టి ఇది కొంచెం చూడండి. తర్వాత నబ్ అంటే ఆకాశ్, ఆస్మాన్, ఇవన్నీ మనం ఫస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. ఆకాశు, ఆస్మాను, వ్యోము, అంబర్ ఇవన్నీ చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ శ్రమజల్. శ్రమజల్ శ్రమజల్ का अर्थ है పసీనా, దీన్నే స్వేద్ అని కూడా అంటాం. సో స్వెట్. సో పసీనా అన్నాం కాబట్టి ఇది సమాసానికి వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నాం బహువ్రీహి సమాస్. బహువ్రీహి సమాస్. న్యస్త న్యస్త అనేటటువంటి అర్థం ఇస్తూ ఉంటాడు. సో న్యస్త కా అర్థ హై రఖా హువా, ఉంచబడిన. న్యస్త కా అర్థ హై రఖా హువా, ఉంచబడిన. అలాగే పాఠం మొదట్లో చెప్పుకున్నాం అధికారి అనేటటువంటి పదంలో ఉండేటటువంటి ప్రత్యయం ఏంటి అంటే ఈ అని చెప్పి చెప్పుకున్నాం. సరే, ఇందులో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒకసారి క్వశ్చన్స్ చూసేద్దాం. భాగ్యవాది కా ఛల్ క్యా హై? భాగ్యవాది కా ఛల్ అంటే అదృష్టమైనటువంటి మోసము ఏంటి అంటే एक आदमी पाप के बल से धन कमाता है लेकिन दूसरा आदमी उसे धोखे से अनुभव करता है, यही भाग्यवाद का छल है. ఒక మనిషి పాపం చేసి డబ్బులు సంపాదిస్తే మరొక వ్యక్తి ధోకే से उसे भोगता है. धोखे से भोगना ही भाग्यवाद का छल है. మోసపూరితంగా అనుభవించడమే భాగ్యవాదం అనేటటువంటి మోసం. నర్ సమాజ్ కా భాగ్య క్యా హై? ఇందాక చెప్పాం నర్ సమాజ్ కా భాగ్య శ్రమ और भुजबल है. శ్రమించడం అలాగే శ్రమించగలిగే శక్తి. श्रमिक के समूह क्या क्या झुके हैं? श्रमिक के समूह पृथ्वी और नबतल झुके हैं అని రాయాలి. అంతేగాని చాలా మంది కూడా రాస్తారు జిస్కే సమ్ముఖ్ झुकी हुई అని రాస్తారు. కాబట్టి ఇది కూడా కొంచెం తప్పు. ఇస్కే సమ్ముఖ్ పృథ్వీ వినీత్ నబతల్ झुकी है అని ఇస్తాడు. మన ఆన్సర్ రాసేటప్పుడు జిస్కే అని రాస్తున్నారు చాలా మంది. అక్కడ జిస్కే అని రాయకూడదు, శ్రామిక్ కే ఆగే అని రాయాలి. అలాగే శ్రమజల్ కిస్నే దియా? శ్రమిక్ నే దియా. मनुष्य का धन क्या है? मनुष्य मात्र का धन जो कुछ न्यस्त प्रकृति में वो मनुष्य मात्र का धन है అన్నాడు. तो प्रकृति में जो भी है वह मनुष्य मात्र का धन है. ప్రకృతిలో ఉన్నదంతా కూడా మనిషి యొక్క సంపద. कण का अधिकारी कौन है? कण का अधिकारी हर जन है. प्रत्येक आदमी कण का अधिकारी होता है. और ఇక్కడ भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं? క్వశ్చన్స్ ఇస్తున్నాడు. క్వశ్చన్స్ మీకు మెటీరియల్ లో ఉంటాయి కాబట్టి మీరు చదువుకుంటారు. అయితే భాగ్యం, భాగ్యం అంటే అదృష్టము, అలాగే శ్రమ అంటే కష్టపడడం. సో లక్ అలాగే కష్టపడడం రెండింటిలో మీరు దేన్ని గొప్పగా భావిస్తారు అంటే మనం కష్టపడినట్లయితే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. కానీ అదృష్టం అనేటటువంటిది వీ కెనాట్ అసెస్, మనం దాన్ని మాత్రం అసెస్ చేయడం. సో ఎవరైతే శ్రమిస్తారో ఫలితం తప్పకుండా వస్తుంది. కానీ భాగ్య అనేది అనిశ్చయ, దాన్ని మనం నిశ్చయించి చెప్పలేం. కాబట్టి मैं कर्म को ही श्रेष्ठ मानता हूँ. అలాగే శ్రమ के बल पर क्या क्या हासिल कर सकते हैं అంటే శ్రమ के बल पर ఏమేం మనం అంటే శ్రమించడం ద్వారా ఏమేం సాధించవచ్చు. శ్రమ के बल पर हम कुछ भी हासिल कर सकते हैं, असंभव को भी संभव कर सकते हैं, हर काम पर सफलता पा सकते हैं అని. అలాగే ఇందులో కవి मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं? కష్టపడే వాళ్ళు ముందుంచాలని ఎందుకు చెప్తున్నాడు అంటే जो काम करता है, जो मेहनत करता है, उसी को भोगने का पूरा अधिकार होता है. इसी అందుకని ఎవరైతే కష్టపడతారో వారికి అనుభవించడానికి పూర్తి హక్కు ఉంటుంది. కాబట్టి వారిని వెనకపడుకోనికూడదని చెప్తారు. अनुचित तरीके से धन अर्जित करने वाला व्यक्ति सही है या श्रम करने वाला? मैं विचार बताइए. తప్పుడు పద్ధతుల ద్వారా మోసం చేసి డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళు అలాగే కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించే వాళ్ళు ఇద్దరు ఎవరు గొప్ప వాళ్ళని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచన చెప్పమంటున్నారు. సరే, ఇక్కడ कवि ने मजदूरों के अधिकारों का वर्णन कैसे किया? अपने शब्दों में लिखा అన్నాడు. అంటే సారాంశం మొత్తం రాయాలి. సారాంశం రాసేటప్పుడు ఒకసారి చూడండి లైన్ టు లైన్. एक मनुष्य पाप के बल से धन कमाता है, दूसरा आदमी उसे भाग्यवाद के नाम से भोगता है. मानव समाज का भाग्य श्रम और भुजबल है.
श्रमिक के सामने पृथ्वी और आकाश झुक जाते हैं। श्रम जल देने वालों को आगे रखना चाहिए। प्रकृति में जो भी है वो मानव की संपदा है, मानव की संपत्ति है। उस पर हर व्यक्ति का अधिकार है। ఇది సారాంశం సింపుల్ గా. సో డబ్బులు ఒక వ్యక్తి పాపంతో డబ్బులు సంపాదిస్తే మరొకరు మోసంగా దాన్ని అనుభవిస్తారు. మనిషి యొక్క సంపద, ప్రకృతిలో ఉన్నటువంటి మనిషి యొక్క అదృష్టం ఏంటంటే అంటే కష్టపడేటటువంటి శక్తి. శ్రమ ముందు, శ్రమించేవాడి ముందు భూమి ఆకాశం కూడా తలవంచుతాయి. ఎవరైతే చెమట చిందించి పనిచేస్తారో, శ్రమిస్తారో వారిని ఎప్పుడు ముందనియాలి. ప్రకృతిలో ఉన్నదంతా మనిషి యొక్క సంపదే. దాని మీద ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఉంది. ఇది ఈ పాఠం తర్వాత సారాంశం. దీంట్లో ఇచ్చినటువంటి గ్రామర్ జన్ అంటే ప్రజా, లోగ్. జన్ అన్నాడు ప్రజా, లోగ్. అలాగే పృథ్వీ, భూమి, ధరణి, వసుంధర అవన్నీ చెప్పుకున్నాం. అలాగే ధన్ అంటే పైసా, సంపత్తి. ధన్ అంటే సంపత్తి అని, पैसा అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ पाप का विलोम शब्द है पुण्य. पाप का विलोम शब्द पुण्य. అలాగే सुख का विलोम शब्द है दुख. सुख दुख. అలాగే भाग्य अभाग्य. దీనికి దుర్భాగ్యం కూడా రాసుకోవచ్చు. జన్ కణ్. ఎప్పుడైనా పదాలు పునరుక్తి పదాలు అంటారు. జన్ అని రెండు పదాలు వస్తే దీన్ని హర్ అని కానీ ప్రత్యేక్ అని కానీ పదాలు వాడి జన్ అని రాసుకోవచ్చు. దిన్, హర్ దిన్, ప్రతిదిన్, ప్రత్యేక్ దిన్. సో ఇలా ఎప్పుడైనా పదాలు రిపీట్ అయినప్పుడు మనం ఈ పదాలు ఎక్కువగా వాడతాం. ప్రతి అని కానీ, హర్ అని కానీ, ప్రత్యేక్ అని కానీ. కానీ ఎక్కువగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి పదాలు ఎప్పుడైనా రిపీట్ అవుతున్న పదాలు వచ్చాయి అని అంటే దానికి గ్రామర్కి సంబంధించి, వ్యాకరణానికి సంబంధించిన అంశం ముడిపడి ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి పదాలు ఎక్కువగా క్రియా విశేషణ పదాలు అయి ఉంటాయి. దాన్ని మనం అవ్యయము అంటాం. సో దాంట్లో సంబంధించిన సమాసం ఏదైనా వచ్చినప్పుడు అడిగితే అవ్యయీభావ సమాసం అని చెప్పాలి. సో క్రియా విశేషణ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అవన్నీ చెప్తున్నాం. నెక్స్ట్ మజ్దూర్ మెహనత్ కర్తా హై అన్నాడు. ఇక్కడ మజ్దూర్ అంటే కూలి. అయితే వచన్ బదల్నా అనేటటువంటి దానికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఫామ్ ఒకటి ఇప్పుడు చెప్తాను. మనకి వచనం అనేది ఎప్పుడు కూడా నామవాచకాన్ని వేసుకొని అంటే సంజ్ఞాన్ని బేస్ చేసుకుని అడుగుతాం కాబట్టి, సంజ్ఞా సర్వనామం బేస్ చేసుకుని అడుగుతాం కాబట్టి తప్పకుండా అది వాక్యం మొదట్లో కానీ వాక్యంలో కానీ వస్తుంది. మనుషులను, వస్తువులను ఉద్దేశించి చెప్తుంది. అయితే మనుషులు లేదా వస్తువులు హిందీలో రెండు భాగాలు, ఒకటి పుల్లింగము, ఒకటి స్త్రీలింగము. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పుల్లింగ్ శబ్ద అలాగే ఇక్కడ शब्द के अंतिम अक्षर, शब्द के अंतिम अक्षर ఇక్కడ స్త్రీలింగ, ఇక్కడ వికార్, ఇక్కడ పుల్లింగ శబ్ద, ఇక్కడ వికార్. ఇదంతా ఏంటనుకుంటున్నాము, ఏదైనా సరే హిందీలో పదాలు అనేటటువంటివి ఏ ఉన్నా సరే ఆ పదాలు ముఖ్యంగా ఇప్పుడు నేను రాయబోయేటటువంటి అక్షరాలతో మాత్రమే ఎండ్ అవుతాయి. అవి మొదటిది పదానికి చివర ఆ, అలాగే పదానికి చివర ఆ, అలాగే పదానికి చివర ఈ, అలాగే పదానికి చివర ఊ. ఈ 4 పదాలు మనం ప్రత్యేకంగా రాసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఏ పదం అయినా సరే వీటితోనే ఎండ్ అవుతుంది, నామవాచకాలు ఏవి గమనించినా కూడా. సో అయితే దీంట్లో పుల్లింగ పదాలు అయితే వీటితో ఎండ్ అయితే ఎలా మారుతాయి, స్త్రీలింగ పదాలు అయితే వీటితో ఎండ్ అయితే ఎలా మారుతాయి అని ఒకసారి చూద్దాం. तो पुल्लिंग पदम शब्द के अंतिम
అక్షర్ ఆ అయిందంటే పుల్లింగ శబ్దం అనేటటువంటిది ఏ రకంగా మారుతుంది? పుల్లింగ పదము మారదు, అలాగే ఉంటుంది. అలాగే స్త్రీలింగ పదము కనుక ఆ వచ్చినట్లయితే వికార్ ఏమవుతుంది అంటే ఇది మనకి ఏం అవుతుంది. సో దీనికి ఉదాహరణ ఇక్కడ రాస్తాను. ఒకవేళ మనం చివరిన కా అనే అక్షరం వచ్చింది అనుకుందాం, పుల్లింగులో కా అనే అక్షరం వచ్చిందంటే ఇప్పుడు చెప్పుకున్నాం శ్రమిక్. శ్రమిక్ అనే పదానికి చివరిన కా వచ్చింది. కా అనే పదం పుల్లింగు, శ్రమిక్ అనేది పుల్లింగు. కాబట్టి ఇది కా అనేది అలాగే ఉంటుంది. అంటే శ్రామిక బహువచనం మరి ఉండదు, శ్రామిక్ గానే ఉంటుంది. అలాగే స్త్రీలింగం తీసుకున్నట్లయితే పుస్తక్. పుస్తక్ లో కూడా చివరిని కావే వచ్చింది. అంటే చివరిని ఏమీ లేకపోతే గుణితం లేకపోతే ఆ ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమన్నాము, ఆ కా రాసి దాని మీద ఇక్కడ ఏదైతే మనం అర్థం పెట్టామో అది పెట్టేయడమే, దాంతో స్త్రీలింగ పదం అవుతుంది. అలాగే ఈ గురించి చెప్పుకుందాం. పుల్లింగ పదాల్లో ఏదైనా సరే ఈ వచ్చిందంటే మారదు. అలాగే ఊ వచ్చిందంటే మారదు. ఊతో వచ్చినవి చాలా తక్కువ ఉంటాయి పుల్లింగ పదాలు వెతకడానికి కూడా వరకు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఊగానే ఉండిపోతాయి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ అనేది యా కింద మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీసుకుందాం, లేదా ఇక్కడ ఆద్మీ అనే పదం తీసుకుందాం. ఆద్మీ అనే పదం తీసుకున్నట్లయితే ఇక్కడ చివరన మీ ఉంది, ఆద్మీలో చివరన మీ ఉంది. కాబట్టి అది అలాగే ఉంటుంది తప్ప దాంట్లో మార్పు ఉండదు. అదే ఇక్కడ తీసుకున్నట్లయితే లడకి అని తీసుకున్నామంటే అక్కడ కా ఉంది కాబట్టి లడకి అన్నది కా మీద ఈ చోటి కాబట్టి ఈ యా ఉంది కాబట్టి యా, యా. ఇది మాత్రం పుల్లింగం మారదు. అలాగే ఊ తీసుకున్నట్లయితే పుల్లింగ పదాలు మాక్సిమం ఉండవు. ఒకవేళ ఉన్నా మారవు, ఆ పదాన్ని అలాగే రాసేయాలి. ఇంకా ఇక్కడ తీసుకున్నట్లయితే ఊ వస్తే ఉయే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వస్తు అన్నామంటే అందులో చివరిన తా కొమ్ము ఉంది, తూ. సో వస్తు, వస్తు ఏ ఏడుస్తుంది అక్షరం దగ్గర ఉయ్యే అని చెప్పి మనం చేస్తే స్త్రీలింగ పదం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పుల్లింగం మారలేదు, ఇక్కడ పుల్లింగం మారలేదు, ఇక్కడ పుల్లింగం మారలేదు. పుల్లింగ పదం అంటే పదానికి చివరన అక్షరాలు 4 వచ్చే పాసిబిలిటీస్ ఉంటే అందులో 3 అసలు పుల్లింగ పదాలు మారవు బహువచనం. పుల్లింగ పదం ఎప్పుడైనా ఒకే దగ్గర మారుతుంది. అది ఏంటండి అని అంటే ఈ ఒక్కటే ఆ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఏ కింద మారుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం లడక అని వచ్చిందంటే లడకే అవుతుంది. ఇదే స్త్రీలింగ పదం ఆ వచ్చిందంటే ఆయే. అంటే లత వచ్చిందంటే లతాయే. మాలా వచ్చిందంటే మాలాయే. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఏ పదం ఇచ్చినా కూడా దానికి చాలా సులభంగా కంఠస్థ పెట్టక లేకుండా వచన బదులు అనేది రాయొచ్చు. అయితే అది పుల్లింగ పదమా స్త్రీలింగ పదమా అని మనకి తెలిసి ఉండాలి. అది ఎలా తెలుస్తుందండి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తించినట్లయితే మజ్దూర్ అన్నాడు. మజ్దూర్ అనేది పుల్లింగమా స్త్రీలింగమా మనకి తెలియదు. అయితే ఒకటి రా మీద గుణితం లేదు కాబట్టి పుల్లింగం అయితే మారదు, స్త్రీలింగం అయితే పైకి అర్థం పెట్టేయడమే. ఇది ఒకటే మనం తెలుసుకోవాలి. సో మజ్దూర్ అనే పదం పుల్లింగమా స్త్రీలింగమా ఎలా తెలుసుకుంటాం అంటే మెహనత్ కర్తా హే. కర్తా హే అన్నది క్రియ. క్రియ అనేది సరదాగా చెప్పుకుందాం. క్రియకి చివరన తాతీతీలు కానీ ఏవో వస్తాయి కదండి, ఆ వచ్చే దాని మీద మనము ఈ ఆకారం ఏదైతే ఉందో దాన్ని జడ అనుకుందాం. ఇక్కడ ఏదైతే ఆకారం ఉందో దాన్ని పిలక అనుకుందాం. సో పిలక ఉన్నటువంటివి స్త్రీలింగాలు కాబట్టి క్రియకి చివరిన పిలక ఉంది కనబడింది, క్రియ మీద పిలక కనబడింది అంటే ఆ పదం మొదటి ఇచ్చిన పదం స్త్రీలింగము. కాబట్టి ఇక్కడ కర్తాహే అన్నాడు కాబట్టి అది పుల్లింగంలో ఉన్నది. కాబట్టి మజ్దూర్కి బహువచనం కూడా మారదు కాబట్టి మజ్దూర్. మెహనత్ అనే పదం మెహనత్. కర్తాహే తా పక్కన గీత ఉన్నది. బహువచనంలో ఎప్పుడు కూడా తే రాయాలి. క్రియ అనేది బహువచనంలో పుల్లింగ బహువచనంలో చెప్తే ఎప్పుడు కూడా యాత్తంలో చెప్పాలి. అది ఏకవచనంలో చెప్తే పక్కన ఆ అని చెప్పాలి, బహువచనం అయితే ఏ అని చెప్పాలి. స్త్రీలింగ ఏకవచనమైన బహువచనమైనా కూడా ఈ పిలక అనేది కామన్ గా ఉంటుంది. సో కర్తే హై అని అంటుంది. హై మీద చుక్క పెడితే బహువచనం, చుక్క లేకపోతే ఏకవచనం. సో దీన్ని ఆధారంగా చేసుకుంటే ఈ టేబుల్ ఒకటి మనకి మైండ్ సెట్ లో ఉంటే ఎలాంటి పదం ఇచ్చినా కూడా చాలా సులభంగా మనం రాయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి
మనుష్య మజ్దూర్ అనే పదాలు ఇచ్చి భావవాచక సంజ్ఞా రూపాలు రాయమన్నాడు. మనం చెప్పుకున్నాం మనుష్య, అలాగే మజ్దూర్, నా పన్ పా హట్ వట్ తా, మనుష్య అనే పదానికి తా చేరిస్తే మనుష్యత, మానవుకి తా చేరిస్తే మానవత, దానవుకి తా చేరిస్తే దానవత, అంటే మానవత్వం. ఎప్పుడైనా అత్వము అని రావాలంటే తా పెట్టేయడమే. అలాగే మజ్దూర్ అంటే కూలివాడు, కూలివాడికి ఇచ్చేది ఏంటి కూలి. సో నా పన్ పా హట్ వట్ తా, ఈ అనే ప్రత్యయం, దీన్ని యాడ్ చేస్తే మజ్దూర్ కాస్త మజ్దూరి, అంటే కూలివాడికి ఇచ్చేటటువంటి కూలి. కూలి అనేటటువంటి దగ్గర భావవాచక సంజ్ఞ. అలాగే అధికార్ అధికారి రెండింటిలోని డిఫరెన్స్ అడిగాడు. అలాగే భాగ్య భాగ్యవాన్, అధికార్ అంటే హక్కు మాత్రమే, అధికారి అంటే ఆ హక్కును కలిగి ఉండేటటువంటి వ్యక్తి. అదే రెండింటితో తేడా. భాగ్య అంటే అదృష్టము, భాగ్యవాన్ అంటే అదృష్టాన్ని కలిగిన వ్యక్తి. అలాగే యద్యపి పర్యావరణ అనే సంధి ఇచ్చాడు. యద్యపి అన్నామంటే ఇది యది ప్లస్ అపి. ఇందులో చివరిగా ఉన్నటువంటి అక్షరం ఈ, ఇందులో ఉన్నటువంటి అక్షరం ఆ. ఈ ప్లస్ ఆ, ఎప్పుడైనా ఈకి ఆ కలిస్తే యా అవుతుంది, ఈకి ఆ కలిస్తే యా అవుతుంది, ఈ కలిస్తే ఈ అవుతుంది. సో ఇలా ఈ గుణితం వచ్చేస్తుంది, ఈకి అచ్చులు కలిస్తే ఈ గుణితం వస్తుంది. సో యది ప్లస్ అపి యద్యపి అవుతుంది, ఇది రెండు కలిసి యా అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది యద్, దీంట్లో ఈ ప్లస్ ఆ కలిసి యా అయింది, ఇక్కడ పి అనేది యాక్చువల్ గా ఉంది. కాబట్టి చూసినట్లయితే ఇవి కలిపితే యద్ యా పి, యద్ యా పి. సో యా అంటే అర్థం ఈ ప్లస్ ఆ. సంధి ఎప్పుడు కూడా అక్షరాల మధ్యలో అవుతుంది కానీ పదాల మధ్యలో అవుతుంది. కాబట్టి ఇక్కడికి తీసిస్తే ఈ ఇక్కడికి చేరితే యది, ఈ దీన్ని కలిస్తే అపి. సో యది ప్లస్ అపి యద్యపి. అలాగే సేమ్ పర్యావరణ్. సో ఈ యా ఎక్కడ కలిసిందో అక్కడ మనకి సంధి వచ్చే అవకాశం ఉంటుంది. సో యా రావాలి అంటే ఏం చెప్పుకోమండి, ఈ ప్లస్ ఆ అన్నాం. సో పర్ పరి ప్లస్ ఆవరణ్. ఇందులో కూడా చూసినట్లయితే పరిలో ఉన్నటువంటిది ఈ, ఇందులో ఉన్నటువంటి ఆ, ఇందాకలే చెప్పుకున్నాం కదా యా అవుతుంది. సో పర్యావరణ్, పరి ప్లస్ ఆవరణ్ పర్యావరణ్, ఇది సంధి ఇచ్చారు. అలాగే శ్రమజల్ చెప్పుకున్నాం, శ్రమజల్ అంటే పసీనా బహువ్రీహి సమాస్. నబుతల్ అది కూడా చెప్పాం, కాంట్రవర్సీ ఉంది. నబుతల్ అనేటటువంటి యాక్చువల్గా తత్పురుష సమాస్, కానీ కొన్ని చోట్ల ద్వంద్వ సమాసాన్ని ఇస్తున్నాడు, చూసుకోండి. భుజ్బల్ భుజ్కాబల్ తత్పురుష సమాస్. అలాగే ఇది పదపరిచి మనకి ఇవ్వట్లేదు. అలాగే కారకాలు అనేటువంటి ఇస్తున్నాడు, టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన కారకం ఒకసారి చూసుకోండి, మరొకసారి కారకాలను ఒకసారి చెప్తాం. అలాగే అభాగ్య, अभाग्य में उपसर्ग क्या है आ. అలాగే దుర్భాగ్య, దుర్ రా కింద గీత. నిన్న మనం క్లాస్ లో చెప్పుకున్నాం, బాకి ఎప్పుడైనా పైన రేపు రావద్దు, పైన వచ్చిందంటే కింద రా కింద గీత ఉండాలి. అలాగే సుభాగ్య, సుభాగ్యలో ఉపసర్గ సు. తర్వాత ప్రత్యయ అడిగాడు, ప్రాకృతిక్. ఎప్పుడైనా చివరన ఇక్ సౌండ్ వచ్చిందంటే అది పారంపరిక్, సాహిత్యిక్, ఐతిహాసిక్ ఇవన్నీ కూడా ఇక్ వస్తాయి. అలాగే అధికార్, ఈ అధికారి ప్రత్యయం. అలాగే భాగ్యవాన్, వాన్ కానీ మాన్ కానీ ఎప్పుడైనా వచ్చాయంటే ఆ చివరన్న వాన్ మాన్ అనేటటువంటివి ప్రత్యయాలు అవుతాయి. అలాగే ఇక్కడ లింగ బదులుగా ఒకటి ఇచ్చాడు, పురుష్ శ్రమిక్ కే రూప్ మే మెహనత్ కర్తే హై అన్నాడు. ఇక్కడ పురుష్ ఏకవచనము అదే, బహువచనం అదే. బహువచనంలో ఇచ్చాడు ఎందుకంటే క్రియ అనేది కర్తే హై అన్నాడు, కాబట్టి మనం స్త్రీలింగంలో మొత్తం బహువచనంలో మార్చాలి. ఇక్కడ పురుష్ అన్నాడు బహువచనం కాబట్టి స్త్రీ బహువచనం స్త్రియా, స్త్రియా श्रमिकों के रूप में, श्रमिक के रूप में, स्त्रियां श्रमिक के रूप में मेहनत अदेवी मारल करते हैं कास्ता करती है इंदा చెప్పాం.
ఏకవచనమైన బహువచనమైన తెలియజేయాలి. तो स्त्रियां श्रमिक के रूप में मेहनत करती हैं అక్కడతో లింక్ బదులా కూడా పూర్తయిపోయింది. కాబట్టి ఇది మనకు మొత్తంగా కంకణక అధికారి అనేటటువంటి పాఠం సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ. మళ్ళీ నెక్స్ట్ పాఠంలోకి మళ్ళీ వద్దాం. అంతవరకు ఇప్పుడు చెప్పిన మరొకసారి చూసుకొని దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో డౌట్ పెడితే కనుక ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాం.